హలో అండి. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. తమిళనాడులో 4,00,00,000 ఆస్తిని ఒకతను దేవుని హుండీలో వేసేసారంట. దీంట్లో వింతేముంది? ఏదైనా మొక్కుబడి ఉంటుంది. దేవుడికి సమర్పించుంటారు అని అనుకుంటున్నారా? పప్పులో కాలేసినట్లే అండి. మనం మామూలుగా తిరుమల హుండీలో అజ్ఞాత భక్తులు ఇన్ని లక్షలు సమర్పించారు, అన్ని లక్షలు సమర్పించారు, విరాళాలు ఇచ్చారు అని వింటూ ఉంటాం. ఆలయాల్లో విరాళాలు ఇవ్వడము, హుండీల్లో కానుకలు సమర్పించడం అది మామూలే అండి. కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఈ తమిళనాడు రాష్ట్రంలో వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన తన కూతుర్ల పైన కోపంతో 4,00,00,000 ఆస్తిని నా తర్వాత ఎవరికీ చెందదు. ఇది నా స్వయార్జితం, నా కష్టార్జితమైనటువంటి ఈ ఆస్తి ఎవ్వరికి అనుభవించడానికి హక్కు లేదు. కేవలం ఇది గుడికి నేను సమర్పించేస్తున్నాను అంటూ వీలు రాసి హుండీలో సమర్పించేశారంట. ఎందుకు ఆయన ఇలా చేశారు? ఎందుకంత వైరాగ్యం వచ్చింది? కూతుర్లకు కూడా ఇవ్వకుండా కన్న బిడ్డలకి ఇద్దరు కూతుర్లు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్. మనం కష్టపడేది, సంపాదించేది అంతా కూడా ఎవరి కోసం అండి? మన కన్న బిడ్డల కోసమే కదా. మరి అలాంటి కన్న బిడ్డలకి చెందకుండా హుండీకి ఎందుకు సమర్పించాడు అయ్యా అని ఆరాధిస్తే విషయంలోకి వెళ్తే ఆ పిల్లలిద్దరూ వాళ్ళ నాన్నని ఆస్తి కోసం పోరు 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 పెట్టేవాళ్ళంట. చివరి ఆఖరికి వాళ్ళ అత్తగారింటి తరఫు వాళ్ళు కూడా వచ్చి ఆయన పైన చేయి చేసుకునేటంతటి పరిస్థితులు వచ్చాయంట. ఎవరికైనా బాధే కదండి. వాళ్ళు కష్టపడింది వాళ్ళ బిడ్డలకి ఇవ్వాలని చూసుకుంటారు. ఇచ్చే టైంలో ఇస్తారు. ఆ లోపల పోరు పెట్టడమే కాకుండా తన అత్తగారింటి మనుషులు వచ్చి ఎవరో థర్డ్ పర్సన్స్ కదా వాళ్ళకి ఏం సంబంధము ఈయన కష్టార్జితాన్ని వాళ్ళు డిమాండ్ చేయడానికి కదా. అల్లుడు కూడా చేయి చేసుకునే పరిస్థితి తట్టుకోలేకుండా పోయి ఆయన తీసుకెళ్ళి హుండీలో సమర్పించేశారంట. సరే సమర్పిస్తే సమర్పించారు కదా, అందరితో ఊరుకున్నారా ఈ కూతుళ్ళు? గుడికి వెళ్ళి మా నాన్నకి మానసిక స్థితి బాగాలేదు చూసారా, కన్న తండ్రిని ఒక పిచ్చివాడిని చేసేసారు ఆస్తి కోసం. మా నాన్నకి మానసిక స్థితి బాగాలేక ఆయన ఆ పత్రాలు తీసుకొచ్చి హుండీలో వేసేశారు, మా ఆస్తి మాకు రిటర్న్ ఇవ్వండి అని అన్నారంట. అదెలా కుదురుతుంది? ఒక్కసారి దేవుని హుండీకి చేరిపోతే అది దేవుని మాన్యం అయిపోతుంది, దేవునికి స్వాధీనం అయిపోతుంది. ఇవ్వడానికి కుదరదు. రూల్ ప్రకారం అది కుదరని పని అని ఆలయ నిర్వాహకులు చెప్తే అందులో మా నాన్న ఆస్తి కాదు, మా అమ్మ సంపాదించిన ఆస్తి కూడా ఉంది. అంటే ఆయన భార్య కూడా ఎంప్లాయ్ అంట, రిటైర్డ్ ఎంప్లాయ్, టీచర్గా చేశారు. ఆమెకు సంబంధించిన అమౌంట్ కూడా ఉంది కదా, మా నాన్న ఒక్కరిదే కాదు కదా, కాబట్టి అది మీరు రిటర్న్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ కోర్టుకు వెళ్ళారంట. ఉన్నంత వరకు నాన్నతో పోరాడారు, నాన్నను విసిగించారు. ఇప్పుడు దేవుడితో కోర్టులో కేసు వేసి తేల్చుకుంటారంట. ఆస్తి, డబ్బు మనుషుల్ని ఎంత దిగజారుస్తుందో చూడండి. కన్న తండ్రి లేదు, చివరాఖరికి భగవంతుడు లేదు. పెద్ద ఆయనకి చదువుకున్న ఆయన, ఉద్యోగం చేసిన ఆయన, పిల్లల్ని కూడా మంచిగా చదివించి బాగా సెటిల్ చేయించి ఈరోజు ఆ ఉన్న ఆస్తి కోసం తండ్రిని ఎంత క్షోభ పెట్టుంటే ఆయన తీసుకెళ్ళి ఎవరికి దీంతో సంబంధం లేదు అంటూ భగవంతుడి హుండీలో వేసేసాడంటే డబ్బు ముందు బంధాలు అంత దిగజారిపోయినాయి అన్నది స్పష్టంగా అర్థమవుతోంది కదండి. దయచేసి కన్నబిడ్డలు కన్నవాళ్ళని, తల్లిదండ్రులు బిడ్డల్ని, తోడబుట్టిన అన్నదమ్ముళ్ళు, బంధుత్వాలు అందరూ కూడా దయచేసి పోయేటప్పుడు మూట కట్టుకొని పోయేది ఏమి ఉండదండి. వీలైతే మీరు ఒకరికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒకరికి హాని చేస్తూ మాత్రం బంధాన్ని కొనసాగించండి. హాని తలపెట్టద్దండి, చెడు చెడు తలుచుకోవద్దండి. మనసు విరిగిపోతే ఏముండదు. ఒక బిడ్డకి తల్లిదండ్రులు ఉండరు, తల్లిదండ్రులకి బిడ్డలు ఉండరు. ఎవరికి ఎవరు ఏమి కాకుండా పోతారు. డబ్బే ముఖ్యం కాదు, పరపతే ముఖ్యం కాదు. బంధాలకు కూడా విలువిచ్చి హ్యాపీగా
కలిసి ఉండండి.